ఏమే చూసావాడు ఆ ఇంటర్ ఏదో త్వరగా పాస్ అయితే డిగ్రీ చదివిద్దామని మనం అనుకుంటుంటే రోజు రోజుకి కొత్త అలవాట్లు నేర్చుకుని చాలా గొప్పగా తయారవుతున్నాడు వీడు. ఎప్పుడు చూడు ఆ ఇంటర్నెట్ దగ్గర పడి ఉండడమే. ఆ ఎదలతో తిరిగిదిగో ఇలా తయారవుతున్నాడు. అయినా రెడ్డిగా అనాలే, పెళ్ళై పిల్లలను వీళ్ళతో తిరగడానికి ఆడికి బుద్ధి ఉండాలి. ఊరుకోనా న్యూ ఇయర్ రోజు కూడా పొద్దు పొద్దున ఏంటిది? నా పనేది నేను చేసుకున్నాను, డబ్బులేదు నేను సంపాదించుకున్నా కదా. గొప్ప పనిలేరా, ఏం పనులేరా నువ్వు చేసేవి? రే రోజు పనికి వెళ్తున్నా అనడానికి ఆఫీస్కి వెళ్తున్నా అనడానికి చాలా తేడా ఉందిరా. అయినా చదువుకోకుండా ఈ ఊరు పేరు లేని పనులు చేసుకుంటే ఎన్నాలరా? నా పన్నే అనొద్దు నాన్న. కార్పొరేట్ బ్రాంచ్ కి సెకండ్ గ్రేడ్ వర్క్ చేస్తాం మేము. బ్రాండ్ ప్రమోషన్ అంటారు దీన్ని. అయినా నా బట్టలు నేనే కొనుక్కున్నా, నా బండి ఫైనాన్స్ కూడా నేనే కట్టుకున్నావు కదా. నేను నిన్నేం అడగనప్పుడు నువ్వెందుకు నన్ను చదువుకొని అడుగుతావు? రే నా బతికెలగో కూలి బతికే. దీన్ని ఎంత చదివించినా మన ఇంట్లో ఉండదు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోద్ది. ఇంట్లో చదువుకున్నోడు లేకపోతే ఇల్లు ఎప్పటికి ఇలాగే ఉండిపోద్దిరా. చదువుకున్నాడే గొప్పడవుతాడనేది అబద్ధం నాన్న. ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నాడు సూర్యనారాయణ, ఏం చదువుకున్నాడు? ఎంత సంపాదించలేదా? రే నిన్ను బాగు చేయాలనుకోవడం నా బుద్ధి తక్కువ. ఛీ